ఆగండి ఆగండి ఏంటని చూస్తున్నారా? బీరకాయ శనగపప్పు వండానండి, చాలా బాగుంటుంది. దీని దగ్గర చికెను మటన్ దేనికి పనికిరాదు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోండి. వేగాక పోపులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము కట్ చేసిన టమాటీలు వేసుకోవాలండి ఇందులోని. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి. ఈలోపు మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు తెచ్చి ఇందులో వేసుకోవాలండి టమాటాలని. ఇప్పుడు టమాటాలు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ప్లేటు మూత పెట్టుకొని కరెక్ట్గా ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గబెట్టుకుంటే టమాటా చక్కగా మగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు ఒకసారి గంటతో ఇలా స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఉప్పు 1 స్పూన్ వేసాను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూన్ వేసానండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసాను. లాస్ట్లో కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు ముందు రోజు నైట్ కడిగి నానబెట్టుకుని శనగపప్పు ఉంది కదా, అది వాటర్లోని తీసి ఇందులో వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు వేసి మొత్తం అంతా ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. ఈ కర్రీలో అయితే వాటర్ వేయక్కర్లేదండి, బీరకాయ వాటర్ ఉంటుంది కదా. మూత పెట్టుకొని చూడండి, మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళిపోండి, ఇంకా వాటర్ ఉంది, మళ్ళీ మూత పెట్టండి, తీయండి చూడండి. ఇప్పుడైతే కూర ఇంకా అయిపోయింది. ఒక 10 నిమిషాలు అలా మగ్గబెడితే అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ